నాకన్య వచ్చేసా తెచ్చేసా. నాగేశ్వరం ఊదటం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, ఆ క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అన్నదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోక. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా. కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాకన్యా. అమ్మా, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మకడ మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు నా బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొచ్చు.
సుబ్బమ్మ ఉఠో నికాలో అందరి మీద బయట కట్టా బయటికి దాలో అచ్చా అచ్చా ఇప్పుడు బయటనా అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా సంతోషమే అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా ఏడాడాలా ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కాదనగను మావా అన్న ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా ఎందుకు? దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ ये डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ तू जाओ जातू रे बजाता हूँ मावा सर्पसुंदरी ఎవర్రక్కడ బస్ స్టార్ట్ చేసింది హంగే కాదు ఇంగే కుర్మా జరుగుతున్నామే నువ్వు కుర్మా జరగడం కాదు మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా సెంటిమెంట్ 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 కాదు రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది రెండు టికెట్లమ్మా రెండు టికెట్లేటి పిల్లకి అర టికెటేగా పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్ పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు చూడలేదా సరే కూర్చో ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా కాలయ్య బాబు కాలు కారా కర్ర అనుకున్నాలే ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తాంది మీ ఆవిడ ముందు తీసుకుందా ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా తీయవయ్యాడవల్తి ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది పిఠాపురం గురుగారు ఎవరండి ఏం చెప్తాను తాగి తీయండి ఈ పెద్దమ్మా మల్లమని గడ్డే ఈ లోహడన్నాడా బస్సు మొత్తం నింపి పూడ్చినవే బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు ప్రయాణికులారా బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది మీ అందరూ మీ ఇష్టదేవలు ప్రార్థించుకోండి చాలా అలర్ట్ గా ఉన్నారు రైట్ రైట్ 7, 14, 19, 22, 1, 2, 3 ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత 7,490 రూపాయలు ఇంతేనా ఇంతేనా అంటున్నారా ఒక్క నిమిషం 7,490 రూపాయలు 50 పైసలు 50 పైసలు అవును గణేష్ ఎక్కడ మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామ ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు భయంకరంగా కమిషన్ పెంచేశాడు ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు 100 రూపాయలు నొక్కేయబట్టాడు మేము ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు తాను అడుగుతారండి సార్ మొన్న ఒకేడు చేస్తారా కాకులన్నీ కలిసి అవసరం నల్లగొన్నదంతా నమ్ముతారేటి బట్టన్లో బాత్రూమ్లు కాదురా మీ నోట్లో కదా పెనాలి సీపు కడితే కింద నడించాలి లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు అయ్యగారండి డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు గడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి వెళ్ళొస్తానండి అయ్యగారండి వినాయలతో అమ్మగారికి తల రుద్దావా
ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు ఒరేయ్ నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము చేసుకుంటాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదంటరా. రాలేదేంట్రా? ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు, బస్సు ఎక్కేవాడదా లేడు, టికెట్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలాది వాడుకో ఇచ్చుకుంటే మంచిదా. చూసి అవి దానికి కూడా పనికిరావురా, కుక్కల దాని కింద పనికి వస్తాయి. దిగు. ఏరా, మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రండి రండి, నన్ను ఎక్కించేశారు బస్సులోకి. చూసారా, మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డుల కథనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళరా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యం దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి చేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద బెత్తడు, లోతు అడుగు మీద జానెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కేరళ చాలక్కోడి కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్, ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊര് ഊതാപ്പം, വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడు అలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద, స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో ఆరని కొట్టి చెప్తామే. என்ன மானமே, ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் టైసన్ వందు హారన్ కొట్టియాచి, అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తా. నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడో రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషో. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే, నువ్వు పదంద పక్కం. ఏటి ముందర చుడిపోనారు పైకి ఎన్న గలాట. నా మనలు కిటికీకి వేటకి వెళ్తున్నారు. బేబారంట్రా ఒక గుర్రం, ఒక పిల్లి, ఒక సింహం, ఒక నక్క, ఒక కుందేలు, ఒక తాబేలు, ఒక చిట్టెలుక, ఒక సుంచి, ఒక జింక, ఒక ఒంటి, ఒక చిరుతపులి. చిరుతపులే? ఒరే జాగ్రత్తగా వెళ్ళరంట్రా, రాత్రి రాని నేను చూసుకుంటాను.
వాళ్ళెవరు? రాధారాణి అంటే నా పెంపుడు కుక్క పెంపుడు పిల్లిని. ఆహా, జంతువుల పేర్లు మనుషులకు, మనుషుల పేర్లు జంతువులకు పెట్టుకున్న ఏకైక కుటుంబం నీదే తల్లి. వాళ్ళు ఎల్లవయ్యా దిష్టితో పెట్టుకున్నాను. ఇంత పాయకంతో వెనకాల ఇంత క్లాస్ ఫ్యామిలీ ఉండిందా? ఏ నీ నల్ల మొఖానికి ఎరబొట్టలేదు. ఇదిగో చీపురుతో తుడిచేసి సెంటిమెంట్. ఇదిగో ఎకసకాలు మాని ఈ బస్సు లేకుండా చేయాలని ముసలి దెయ్యం కూడా ఆలోచిస్తున్నాడు. ముందెల్లా సంగతి చూడండి. సింధులు ఎత్తున్నారు, సింధులు. బొట్టు మీద బొక్కడిపోగలదు, జాగ్రత్త. ఈ బస్సు పోతే ఇంకొక బస్సు మనకేంటి? क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకు అంత పెట్టి సింపుల్. దానికి రాన అగ్రగుండం సుడు తిరిగిపోయి మండిపోతున్నది, మనసు ఉడికిపోతున్నది. అది జబ్బు. చెప్పా ఏం జబ్బు? అతలాకుతలని జబ్బు. అతలా కుతలం జబ్బా అదేనా? वो क्या है? ఆ వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు. వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి పుణ్యాలు వచ్చి జబ్బు. ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ. ఈ జబ్బు నీకు వచ్చిందా? గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది. మరి నీకు విరుగుడు ఎవరిచ్చారు? గుణపొంగ అవర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు. ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి గాని ఆయన వస్తారే. ఆయనకి నాకు లవ్జింగ్. ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు, రాజమండ్రి కోటకొమ్మదారు ఉండిపోయాడు. పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు. ఎన్న శబ్దం? చారియో. ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. తీరాటలు నా దగ్గర సాగనివ్వరా. చినిగియో എന്നോട് ചിനികിയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ എന്റെ ദൈവമേ ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய కోనసీమ కొబ్బరి బొండం. ఇంకా కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. అవిడ బొండం వెళ్ళ కాదు, ఓపెన్. ఇవిడ క్లోజ్. कुट्टी तेरा नोट बर्रुन तिरिगिनट्टु स्वप्न में आया। क्या हो गया कुट्टी? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు మళ్ళా? ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. టిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తరికండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ணேன். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். అది సాగుతోంది కానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోతే పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి,
కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది. నువ్వు లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామ్మా వెళ్ళా దారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు కూడా వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఎక్కడ? గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? కాకినాడ అమలాపురం కోటిపల్లి కడియా. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేసి చొక్కరారే. నోటి వాసి చిలక చెప్పింది అది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టన్లే వదిలేశారు. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, కత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకే ఎడితే వెళ్తావు. ఇడు వేసులు తిప్పటి తిప్పినాను. ఇడు పోవ చెట్టమంటే నేను ఎక్కడికని పోవ చెట్టాను. పంతులు వేరు చెయ్యాలా, పెంటపూరి వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోడు, ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పింది డబ్బా కొట్టినాను. నాకేడితే వెళ్తావు. నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా భూకంపమా? మలయాళ మహత్తర నాట్య వీర మార్తాండ తేజ నమ్మ కొట్ట ఎత్తి వందిట్టార్ వరణం వరణం మలయాళి ఇది గర్రా రైత్ బజారా. రే మలయాళి, రే బందర్ సుధాకర్, ఏమ్రా ఏమైందిరా? ఏమి వేషం? ఎనదు వేషమిల్ల. ഞാൻ ഒറിജിനൽ മലയാളി. ഉവ്വ എൻ പേര് സുധാകരല്ല. പവനക്കുടി പാലഘാട്ടനായ മമ്മൂട്ടിയുടെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി. എന്താ കുട്ടിയോ? என்ன நாயரோ? സൗഖ്യമോ? சௌக்கியம். இந்த ஆயிரம் பிடிச்சியோ? பிடிச்சு போயிடுச்சு. ஆறுதா? ഞാൻ பிடிச்சியோ? உங்கள் தேவன் யார்? ഗുരുവായൂർ. உங்க பண்டிகை? ഓണം. சாரோட ட்ரெஸ்? ഒരു ബനിയൻ, ഒരു ലുങ്കി, ഡ്രൈവർ மட்டும் വിഐപി. பிடிச்சது? ഒരു ബീഡി. குடிச்சது? ഒരു ചായ. சாரோட படிப்பு? തിരുവനന്തപുരം. ஜோலே? കാലി. என்ன அப்பனே, உன்னை பார்த்து என் வயசு பொங்கும். நாட்டியமாட தோணும். ஒரு தோர பிடிச்சு விளையாடும். சிந்து நதி என்னிசை அழகிரிலே கதாக்களியும் எந்த படிச்சு சம்சாரியும். நீ யாரு? எங்க கேரள ராஷ்டிர சம்பிரதாய கதாகளின் பீபத்ச பயங்கர நாட்டாச்சாரிய ചെത്ത കഥാകൾ എടുത്തെടുത്ത് പാടുപോലോ. ഓരക്കല ചെയ്യോ இப்போ எனக்கு என்ன தாரி? ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம், ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம். நான் எந்த ரோடு போனோம்? எனக்கு போகுதே. என்னடா என்ன பேக்கு? ఎవరు మీరు? బాల్ ఎంత వేషం? ఓణం డొనేషన్? హూ ఇస్ దిస్? ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా? సలాం అలైకుం భాయ్. ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏం లిక్కు చెప్పటి పో. ఈడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు. ఏయ్ కౌన్ రే తుమ్? నా అంత కుట్టి కళ్యాణ చేయి.
అసత్యమాణ అంద కుట్టి నా కళ్యాణ చేయదు పక్షి అంద కొట్టి నా కళ్యాణం అచ్చో, ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు. నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో. నీకెందుకురా పెళ్లి? ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు, పురిటి ఖర్చు, గౌన్ల ఖర్చు, పోనీ ఖర్చు, లంగాల ఖర్చు, ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు, ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు, పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా? 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు. అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి. ఈ రోజు దశమి, ద్వాదశి వెళ్లే లోపు ఎవడైతే 70,000 రూపాయలు వండి నా కైలో కుడిపారో వారికి ఈ పండు నా కుడుప. సకల భాష వల్లమనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో కాలో లేపేస్తా. డబ్బు కుడుకులే అన్న, గుర్తుంచుకోండి. ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి. డబ్బు తెస్తా. ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది. పిట్టా వేద్దాం రెట్ట. వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో. ఎంతయో? 72,000. గుర్తువచ్చి పైన 2 చెడతా వరియో వందియో. ఈ కండక్టర్ పెళ్లి కొడుకాయని, ఇంత కుట్టి పెళ్లి కూతురాయని. తీసుకో 30,650 పైసా. 50 పైసా కింద ఉంది. ధనం ధనం ధనం. ఈ అందగాడు బాసికం కట్టెను, మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చను. ధనం ధనం 36,101 రూపాయ. తీసుకో. ఎంత దైవమే! నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది? కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా? నీతి మా వీధిలోనే లేదు, నిజాయితీ మా ఊర్లోనే లేదు. మే ప్యాసింజర్ దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది. బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే. బస్సు ఇంజన్ పార్టులు కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీరి విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పనమేదే. తొండాకే బచ్చా అండా. నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ ఇచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా 2 హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ అదెప్పుడు? ఇంక 3 వారం షిఫ్టింగ్ 4 వారం మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు నా ఏதாவது డబ్బింగ్ పడమా? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళలో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు నమ్మకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై. పైకి బొట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. గణేష్ వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గౌడ్ పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే బొక్కలో దోస్తారు. ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. బాబు ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ బంక్ పెట్టుకోండి. లోకల్ ఖర్చు మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు గణేష్ ఎస్టీడీ யாரும் இல்ல எனக்கு ஒரு பொண்ணு வேணும். யாரும் இல்ல ஒரு பொண்ணு வேணும். మరో మలయాళ కుట్టిరో. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి 4 అక్షంతలు వేసి దీవించండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఇవ్వటం ఏంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని, నా క్లయింట్ విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.